నేటి దైవ వాక్కు యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. అలనాడు యేసు ప్రభు శిష్యులను ఎంత సిద్ధపరచుచు వారిని ధైర్యపరచుచు జరగబో సంగతులు చక్కగా వివరించుచున్నారు. కానీ వారి హృదయంలో కలవరంతోనూ దుఃఖంతోనూ నిండి ఉన్నది. అందుకే ప్రభు అంటున్నారు, నేను మీతో సత్యం చెప్పుచున్నాను అంటున్నారు. ఎందుకంటే ప్రభువే అన్నాడు, నేనే సత్యంను అని. సత్యవంతుని మాటలకు ప్రశ్నార్థకంగా ఉన్నారు శిష్యుల హృదయం. అలాగే మనందరి హృదయం నెరిగినవాడు కనుక చక్కని ఉపదేశం చేస్తున్నారు. ఈ వచనంలోని పరమార్థము మనం గ్రహించాలి. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. ప్రభు అనుభవించే శ్రమను గూర్చి కాదు, కానీ మానవ ప్రయోజనం గురించి హెచ్చరించుచున్నారు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే మీకు ఆదరణకర్త మీలో నివసించేందుకు వచ్చేవాడు కాదు. కావున నేను వెళ్ళి మీతో నివసించేందుకు ఆదరణకర్తను పంపుదును. అనగా క్రీస్తు మన కొరకు శ్రమపడి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడగుట తండ్రి చిత్తం. అది దేవదేవుని నిర్ణయం. ఇది శిష్యులను మనమును గ్రహించాల్సిన గొప్ప మర్మం. అందుకే ప్రభు అంటున్నారు, నేను మీతో సత్యము చెప్పుచున్నాను. లోక ప్రయోజనం గూర్చి ధైర్యపరుచుచున్నారు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినను నేను నిన్ను విడువను అను రీతిగా ప్రభువు పసిబిడ్డలకు చెప్పినట్లుగా శిష్యులతోనూ వాక్య ధ్యానం చేస్తున్న మనల్ని కూడా బలపరుచుచున్నారు. కావున ప్రభు వాక్కులను మన హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితము జీవించే కృప ప్రభు వలన మనందరికీ కలుగునుగాక. ఆమేన్.